నమస్కారం. మనందరి జీవితాలు కొన్ని నమ్మకాల పునాదుల మీద నడుస్తుంటాయి. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనం నమ్మే ప్రతిదీ మనల్ని ముందుకు నడిపిస్తోందా? ఆ, లేక తెలియకుండానే మనల్ని వెనక్కి లాగేస్తోందా? సరిగ్గా అదే. అసలు మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఆ విశ్వాసానికి, మనల్ని పతనములోకి నెట్టే మూఢనమ్మకానికి మధ్య ఆ సన్నని గీత ఏది? చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈ రెండు చూడటానికి ఒకేలా అనిపిస్తాయి, కాని వాటి ప్రభావం పూర్తిగా వ్యతిరేకం. ఒకటి వెలుగు అయితే మరొకటి చీకటి. ఈ తేడాను అర్థం చేసుకోకపోవడం వల్లే చాలా జీవితాలు, సంబంధాలు కూడా దారి తప్పుతాయి కదా. అవును. అందుకే ఈరోజు ఈ విషయంపై మనం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఈ అంశం మీద మనకొక స్పష్టమైన అవగాహన కల్పించడానికి మనమొక అద్భుతమైన విశ్లేషణను ఆధారం చేసుకోబోతున్నాం. అదే శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు రచించిన విశ్వాసానికి, మూఢనమ్మకానికి తేడా అనే రచన. మంచి ఆధారం. మన లక్ష్యమేంటంటే ఆయన అందించిన ఈ విశ్లేషణను ఒక టూల్ కిట్లాగా వాడుకుని మన జీవితంలో ఏది బలాన్నిచ్చే విశ్వాసం, ఏది బలహీనపరిచే మూఢనమ్మకం అని గుర్తించడం ఎలాగో తెలుసుకోవడం. మొదలు పెడదామా? తప్పకుండా. అసలు ఈ రెండిటి మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని రచయిత చాలా బలంగా చెప్పారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, విశ్వాసానికి, మూఢనమ్మకానికి మధ్య సత్వగుణానికి, తమోగుణానికి ఉంత తేడా ఉంది. ఒక్క నిమిషం. ఇక్కడ సత్వగుణం, తమోగుణం అంటే మన శ్రోతలందరి కోసం కొంచెం వివరిస్తారా? అంటే వాటిని ఒక రకంగా నిర్మాణాత్మక శక్తి, విధ్వంసక శక్తి అని అనుకోవచ్చా? ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు. సత్వగుణమంటే స్పష్టత, జ్ఞానం, శాంతి. అంటే ఒక నిర్మాణాత్మకమైన శక్తి. ఇది మనల్ని వెలుగువైపు, అభివృద్ధి వైపు నడిపిస్తుంది. ఓకే. ఇక తమోగుణం అంటే అజ్ఞానం, జడత్వం, గందరగోళం. ఒక విధ్వంసక శక్తి. ఇది మనల్ని చీకట్లోకి, పతనంలోకి నెట్టివేస్తుందన్నమాట. ఇప్పుడు ఆ పోలిక చాలా స్పష్టంగా అర్థమైంది. అవును, శాస్త్రం కూడా ఇదే చెబుతుంది. అమరకోశంలో ఒక అందమైన శ్లోకముంది. చెప్పండి. సమౌ విశ్రంభ విశ్వాసౌ. సమౌ విశ్రంభ విశ్వాసౌ. దాని అర్థమేమిటి? అంటే విశ్రంభ, విశ్వాసం అనేవి సమానార్థక పదాలు. పరిచయం వల్ల, గడిచిన అనుభవాల వల్ల, అంటే వివేకంతో ఆలోచించడం వల్ల పుట్టే బలమైన నమ్మకమే విశ్వాసం. అంటే దీనికొక పునాది ఉంటుంది, అనుభవం అనే పునాది. అవును, అందుకే ఇది సత్వగుణ ప్రధానమైనది. మరి మూఢనమ్మకం, దాని మూలమెక్కడుంది? సంస్కృతంలో ముహ్యతి ఇతి మూఢ. ముహ్యతి ఇతి మూఢ. అంటే మోహంతో, అజ్ఞానంతో, కారణం తెలియకుండా గుడ్డిగా నమ్మేయడం. ఇది పూర్తిగా తమోగుణ ప్రధానమైనది. ఓకే, అంటే విశ్వాసం వెనుక వివేకం, అనుభవం ఉంటాయి. మూఢనమ్మకం వెనుక అజ్ఞానం, మోహముంటాయి. ఈ నిర్వచనం చాలా బావుంది. కానీ రచయిత దీన్ని మనసులో నాటుకుపోయేలా చెప్పడానికి ఒక గణిత సూత్రాన్ని వాడారు కదా, అది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. అవును, అది ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటిదే. ఆయనేమంటారంటే 1/0 నమ్మకం అంటే విశ్వాసం, 1/0 మూఢనమ్మకం. ఈ చిన్న సమీకరణంలో ఒక జీవిత సత్యమే దాగి ఉంది. దాని కొంచెం విడమర్చి చెప్తారా? తప్పకుండా. చూడండి, గణితంలో ఏదైనా ఒక సంఖ్యను 0తో భాగిస్తే అంటే 1/0, దాని విలువ అనంతం, ఇన్ఫినిటీ. దానికి హద్దులు ఉండవు. అవును. అలాగే వివేకంతో కూడిన విశ్వాసం మనిషిని అనంతమైన అభివృద్ధి వైపు, అనంతమైన అవకాశాల వైపుకు తీసుకువెళ్తుంది. మన ఎదుగుదలకు ఆకాశమే హద్దనమాట. మన శక్తికి ఎలాంటి పరిమితులు ఉండవన్నమాట. మరి రెండవది 1ని 0తో గుణించడం, 1/0. ఏదైనా సంఖ్యను 0తో గుణిస్తే వచ్చేది 0నే. ఎంత పెద్ద సంఖ్య అయినా సరే దాని విలువ 0 అయిపోతుంది. నిజమే. అదేవిధంగా మూఢనమ్మకాన్ని గట్టిగా పట్టుకుంటే ఎంత గొప్ప జీవితమైనా, ఎంత ప్రతిభ ఉన్నా, చివరికి దాని విలువ శూన్యానికి అంటే పతనానికి చేరుకుంటుంది. మన ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. ఒక డెడ్ ఎండ్. అనంతమైన ఎదుగుదల లేదా పూర్తిగా శూన్యం. ఇది చాలా తీవ్రమైన హెచ్చరికలాగా ఉంది. అయితే రచయిత ఇక్కడ సత్యం గురించి కూడా 0/0 అని అన్నారు కదా. అది విని నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అవును, అది కొంచెం లోతైన తాత్విక భావన. కాని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. గణితంలో 0/0 అనేది అనిర్వచనీయం, ఇండిటర్మినేట్. దాన్ని నిర్వచించలేం. అవును, మన సాధారణ తర్కంతో దాన్ని నిర్వచించలేం. రచయిత ఉద్దేశమేంటంటే అసలైన పరమసత్యం కూడా అంతే.
దాన్ని మన బుద్ధితో మన తర్కంతో పట్టుకోలేం. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే మనం కూడా శూన్యం కావాలి. అంటే మన అహంకారాన్ని, అభిప్రాయాలను పక్కన పెట్టి సరిగ్గా అలా పూర్తిగా లీనమైతే తప్ప అది అనుభవంలోకి రాదు. అది తర్కానికి అందని ఒక అనుభూతి. అద్భుతం. మన తర్కం ఆగిపోయిన చోట అసలైన సత్యం మొదలవుతుందన్నమాట. ఈ గణిత నమూనా చాలా శక్తివంతంగా ఉంది. కానీ ఇదింకా కొంచెం సిద్ధాంతపరంగానే ఉంది. దీన్ని రచయిత మన నిజ జీవితానికి ఎలా అన్వయించారో చూద్దాం. ఆ పిల్లి గంప కథ ఇక్కడ సరిగ్గా సరిపోతుందనుకుంటున్నాను. అవునవును, ఆ కథ ఈ తేడాను చాలా సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. కథ చాలామందికి తెలిసిందే. ఒక వ్యక్తి రోజూ ధ్యానం చేసుకునేవాడు. కాని ఇంట్లో ఉన్న పిల్లి అటూ ఇటు తిరుగుతూ ధ్యానానికి ఆటంకం కలిగించేది. నాడో దాని వెనుక ఉన్న కారణమేంటో ఎప్పుడూ అడగలేదు, తెలుసుకోలేదు. అతను కేవలం ఆ చర్యను మాత్రమే గమనించాడు. అక్కడే అసలు సమస్య మొదలైంది. తండ్రి పోయిన తర్వాత కొడుకు కూడా ఆ ఆచారాన్ని కొనసాగించాడు. కాని ధ్యానం చేయడం పూర్తిగా మర్చిపోయాడు. సరిగ్గా ధ్యానం మర్చిపోయాడు. కాని భోజనం చేసే ముందు ఒక పిల్లిని తెచ్చి గంపకిండ పెట్టడం మాత్రం మానలేదు. దాన్ని ఒక ముఖ్యమైన ఆచారంగా మార్చేశాడు. కొన్నాళ్లకు ఆ పిల్లి చనిపోతే ఎంతో బాధపడి ఖరీదైన మరో పిల్లిని కొనుక్కొచ్చి మరీ ఆ ఆచారం కొనసాగించాడు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ఉద్దేశ్యం అంటే ధ్యానం పూర్తిగా మాయమైపోయింది. దానికి సహాయకంగా మొదలైన ఒక పని అంటే పిల్లిని గంపకింద పెట్టడం, అదే ప్రధానమైన మూఢాచారంగా మిగిలిపోయింది. అంటే ఒక పని వెనుకున్న ఎందుకు అనే స్పృహ పోయినప్పుడు అది మూఢనమ్మకంగా మారుతుందన్నమాట. కరెక్ట్. ఆ స్పృహ లేదా అవగాహననేదే ఇక్కడ కీలకం. ఈ సూత్రం కేవలం ఆధ్యాత్మిక విషయాలకే కాదు, మన రోజువారీ సంబంధాలకు కూడా వర్తిస్తుందని చెప్పడానికే శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు భార్యాభర్తల ఉదాహరణ ఇచ్చారు. అవును, అది విందాం. అది ఈ విషయాన్ని ఇంకా దగ్గరగా మన జీవితాలకు తీసుకొస్తుంది. రచయిత ఒక వాస్తవికమైన ఉదాహరణ చెప్తారు. ఒక సాహితీవేత్త అయిన భర్త లోతుగా ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా పడుకుని ఉంటాడు. ఎందుకంటే మెదడుకు ఎక్కువ శక్తి అవసరమైనప్పుడు శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. సహజమే. కాని ఈ విషయం తెలియని అతని భార్య ఎప్పుడూ చూసినా రోగిష్ఠులా పడుకుంటావు, సోమరిపోతువి అని నిందిస్తూ ఉంటుంది. ఆమెది కారణం తెలియని ఒక మూఢనమ్మకం. అదే సమయంలో భర్త వైపు నుంచి కూడా ఒక అపార్థముంది కదా. ఉంది. ఆ భార్యకు నీరసం ఎక్కువగా ఉండటం వల్ల తరచుగా టీ తాగుతూ ఉంటుంది. కాని భర్త దాన్ని అర్థం చేసుకోకుండా ఆమె తనను విసిగించడానికే కావాలని అలా చేస్తోందని అనుకుంటాడు. ఇది అతని వైపు నుంచి ఉన్న మూఢనమ్మకం. అంటే ఒంతే గురించి ఒకరికి సరైన అవగాహన లేదు. ఆ అవగాహన లేకపోవడమనే అజ్ఞానం వల్ల వారి అంచనాలు, వారి నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారిపోయాయి. దాని ఫలితం వారి సంసారం నరకంగా మారింది. పిల్లల భవిష్యత్తు నాశనమైంది. అదే వారి మధ్య అవగాహన అనే విశ్వాసముండుంటే ఆమె అతని సృజనాత్మకతను ప్రోత్సహించేది. అతను ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేవాడు. వారి జీవితాలు ఎంత అద్భుతంగా ఉండేవి. అంటే మనల్ని నాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన మూఢనమ్మకాలు ఏవో కాదు, మనకు దగ్గరగా ఉండే మనుషుల గురించి మనం పెంచుకునే అపోహలే. ఖచ్చితంగా ఇది చాలా లోతైన విశ్లేషణ. ఈ చర్చంతా వింటుంటే నాలో ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. మనం విశ్వాసం, మూఢనమ్మకం గురించి మాట్లాడుకున్నాం. వీటన్నిటికీ మూలమైన సత్యమనేదొకటుంటుంది కదా. అవును. ఆ సత్యానికి ఈ నమ్మకాలకు సంబంధమేమిటి? ఈ విషయంలో సనాతన ధర్మం పాత్ర గురించి రచయిత ఏం చెప్పారో వివరిస్తారా? చాలా కీలకమైన ప్రశ్న. రచయిత ప్రకారం సత్యమనేది నమ్మకాలకు, అపనమ్మకాలకు అతీతంగా ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అది మనం నమ్మినా నమ్మకపోయినా మారదు. ఆయన మాటల్లో చెప్పాలంటే సత్యమనేది ఒకటని చెప్పి అక్కడికి వెళ్లే రోడ్ మ్యాప్ చూపించి ఏ వాహనంలో ప్రయాణించాలో చెప్పేదే సనాతన ధర్మం. అంటే సనాతన ధర్మం ఒక గైడ్ లాంటిది, ఒక జీపీఎస్ మ్యాప్ లాంటిదనమాట. సరిగ్గా. అయితే ఆ మ్యాప్ను సరిగ్గా చదవడం తెలియకపోతే దాన్ని కూడా మనం తప్పుగా అర్థం చేసుకొని దారి తప్పే ప్రమాదం ఉంది. దీన్ని వివరించడానికే రచయిత ఉపవాసం అనే పదాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఇది వింటే సనాతన ధర్మంలోని లోతు మనకు అర్థమవుతుంది. ఆసక్తికరంగా ఉంది. ఉపవాసం అనే ఒకే పదాన్ని విశ్వాసం, మూఢనమ్మకం మరియు సత్యం, ఈ మూడు కోణాల్లో ఎలా చూడాలి? రచయిత చాలా స్పష్టంగా విడగొట్టారు. ఒకటి విశ్వాసం. ఇంద్రియ నిగ్రహం కోసం, మనస్సును అదుపులో ఉంచుకోటానికి, ఆత్మకు దగ్గరగా ఉండటానికి ఉపవాసం చేయడం మంచిది అనే అవగాహనతో చేయడం విశ్వాసం. ఇది మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది.
అవును. ఇక 2 మూఢనమ్మకం. అసలు ఉద్దేశ్యం మర్చిపోయి కేవలం అన్నం తినకుండా ఉండటమే ఉపవాసం అనుకుని కడుపు నిండా నూనె వస్తువులు, పండ్లు తింటూ, నీరసంతో ఇంట్లో వాళ్లమీద చిరాకు పడుతూ నేను ఉపవాసమున్నాను అని గర్వంగా చెప్పుకోవడం మూఢనమ్మకం. ఇక్కడసలు లక్ష్యం పక్కకు పోయింది. పక్కకుపోయి కేవలం ఒక గుడ్డి ఆచారం మిగిలిపోయింది. ఇక 3 సత్యం. అసలైన సత్యం ఏమిటంటే ఉపవాసం అనే పదంలోనే దాని అర్థముంది. ఉప అంటే దగ్గరగా, వాసమంటే నివసించడం. ఓ, ఉపవాసం దగ్గరగా నివసించడం. అంతే. ఆహార నియంత్రణ అనేది కేవలం ఒక సాధన మాత్రమే. అసలు లక్ష్యం మన ఆలోచనలను, మన పనులను గమనించుకుంటూ మన స్వరూపానికి, మన ఆత్మకు దగ్గరగా నివసించడం. అదే నిజమైన ఉపవాసం. అద్భుతం. ఈ ఒక్క ఉదాహరణ చాలు సనాతన ధర్మంలోని ప్రతి ఆచారం వెనుక ఎంత లోతైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక అర్థముందో తెలుసుకోవడానికి. ఆ ఎందుకు అనేదాన్ని తెలుసుకోకుండా కేవలం పైపై ఆచారాలను గుడ్డిగా పాటిస్తే ఎంత గొప్ప ధర్మమైనా అది మూఢనమ్మకాల పుట్టగా మారిపోతుంది. సరిగ్గా అదే. విశ్వాసం, సత్యం వైపు దారి చూపిస్తే మూఢనమ్మకం ఆ దారినుంచి తప్పించి అజ్ఞానమనే గోతిలో పడేస్తుంది. అందుకే వివేకం, ప్రశ్నించే తత్వం చాలా అవసరం. ఈరోజు మన చర్చ ముగింపు దశకొచ్చేసింది. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్వ గారి విశ్లేషణ ద్వారా ఒక విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. విశ్వాసానికి, మూఢనమ్మకానికి మధ్య ఉన్న అసలైన తేడా మనం చేసే పనిలో లేదు, ఆ పని వెనుక ఉన్న మన స్పృహలో, మన అవగాహనలో ఉంది. అవును. అంతిమంగా ఈ మొత్తం విశ్లేషణను ఒక్క పదంలో చెప్పాలంటే అది వివేకం. వివేకంతో కూడిన నమ్మకం విశ్వాసమవుతుంది. వివేకం లోపించిన నమ్మకం మూఢనమ్మకమవుతుంది. అంతే. జీవితమనేది ఈ రెండిటి మధ్య మనం చేసే నిరంతర ప్రయాణం. ఈ చర్చను ముగించే ముందు రచయిత చెప్పిన ఒక అందమైన మాటతో ముగిద్దాం. అది మనసుకు చాలా బలాన్నిస్తుంది. తప్పకుండా. ఆయన చివర్లో అంటారు, రేపటిపై విశ్వాసముంచే కదా ఈరోజు నిద్రిస్తున్నాం. చూడండి, మన ఉనికికి, మన ప్రగతికి, రేపటిని చూడాలనే మన ఆశకు మూలం విశ్వాసమే. అది లేకపోతే జీవితమే లేదు. నిజమే. విశ్వాసం మనల్ని నడిపించే ఇంధనం లాంటిది. ఈరోజు మనం నేర్చుకునేదేమిటంటే, ఆ ఇంధనం స్వచ్ఛమైనదో కాదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. అవును. ఇక ఈ చర్చను ముగిస్తూ శ్రోతలందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇతరుల నమ్మకాలను తీర్పు తీర్చడం కాదు, మన నమ్మకాలను మనం పరిశీలించుకోవడం ముఖ్యం. ఒక్కసారి ఆలోచిద్దాం. మనం బలంగా నమ్మే ఒక ఆచారంగాని, ఒక అభిప్రాయంగాని తీసుకుంటే దాని మూలం ఎక్కడుంది? అది స్పృహతో, అవగాహనతో మనం పెంచుకున్నదా, లేక గుడ్డిగా, అలవాటుగా వస్తున్నదా? ఈ ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతుక్కుంటే మన జీవితం మరింత స్పష్టంగా, మరింత ఆనందంగా మారదంటారా? ఆలోచించండి.